హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. ఈరోజు మనతో పాటు ఈఎన్టీ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో డాక్టర్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నాం మ్యామ్. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరిలో చూసినా వాయిస్ అనేది ఇమీడియట్ గా చేంజ్ అయిపోతూ ఉంటది. కొంతమంది అయితే చిన్నపిల్లల్లోనే పెద్ద వాయిస్ వస్తూ ఉంటది. అండ్ ఫీమేల్ వాయిసెస్ కానీ మేల్ వాయిసెస్ గా వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? వాళ్ళకి ఏమన్నా పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్సా, లేకపోతే ఆఫ్టర్ వాళ్ళు తీసుకుంటున్న అలవాట్ల వల్ల వచ్చే ప్రాబ్లమ్సా? దీనికి క్యూర్ ఏమన్నా ఉందా? ఇప్పుడు చాలా మంది పిల్లల్లో కొంచెం వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ రావటానికి కారణం ఏందంటే, వాళ్ళు కొంచెం వాయిస్‌ని అబ్యూజ్ చేయటం. ఎక్కువ ఏడుస్తా ఉండొచ్చు, ఎక్కువ అరుస్తా ఉండొచ్చు. దానివల్ల మనకు వోకల్ కార్డ్ స్ట్రెయిన్ అయ్యి దాంట్లో వోకల్ నాడ్యూల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు పిల్లలకి ఏందంటే, ఎక్కువ మందికి జంక్ ఫుడ్ ఉండటం వల్ల గానీ, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వల్ల గానీ, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. ఆ ప్రాబ్లమ్ గూడా ఉంటుందనమాట. ఈ వాయిస్ అబ్యూజు, మిస్‌యూజు, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్, దీంతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ వాతావరణంలో పొల్యూటెంట్ చాలా ఎక్కువున్నాయన్నమాట. ఎయిర్ పొల్యూషన్ అంటాం. పిల్లలు స్కూల్‌కి బయలుదేరిన కానుంచి ఇంటికొచ్చేదాకా కూడా వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్‌లో పొల్యూషన్ చాలా ఎక్కువున్నాయి. అది వెహికల్ పొల్యూషన్ కావచ్చు, కన్‌స్ట్రక్షన్ పొల్యూషన్ కావచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ వల్ల కావచ్చు, పొల్యూటెంట్స్ కూడా ఎక్కువున్నాయి. దాంతో పాటు ఇవాళ ఎక్కువ స్కూల్స్‌లో గానీ, ఇంటి దగ్గర గానీ క్రౌడెడ్ ప్లేస్ ఉన్నాయి. అపార్ట్మెంట్లు అనుకోవచ్చు. స్కూల్ కూడా ఇంతకు ముందులా పెద్ద పెద్ద చిన్న బిల్డింగ్‌లోనే స్కూల్స్ రన్ అవుతున్నాయి. అయి అపార్ట్మెంట్ లెవెల్‌లో. ఇంతకుముందు ఎట్టుండేదంటే ఓపెన్ స్పేస్ ఉండేది. ఒక 10 ఎకరాలు, 20 ఎకరాల పొలంలో కొద్దిగా స్కూల్ కట్టేవాళ్ళు. పిల్లలు ఆడుకుంటా ఉండేవాళ్ళు. అది కూడా ఒక ఫ్లోర్ ఉండేది. పిల్లలు కూడా కంజెషన్ ఉండేది కాదు. ఇవాళ ఈ ఓవర్ కంజెషన్ వల్ల ఆర్ హౌసింగ్స్ కూడా అపార్ట్మెంట్ కల్చర్ రావటం వలన ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువుందనమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, పొల్యూషన్స్ నుంచి, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ నుంచి, వాయిస్ అబ్యూజ్ నుంచి గూడా ఇవాళ పిల్లల్లో ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంతో పాటు పిల్లలు గూడా ఇవాళ చాలామంది గూడా చూస్తుంటే లేట్ నైట్ స్లీప్‌కెళ్తున్నారు. ఇంతకుముందు ఎట్టుండేదంటే 6:00కల్లా స్నానాలు చేసేవాళ్ళు, తినేవాళ్ళు. ఓల్డెన్ డేస్‌లో 7 కట్ట పనుకునేవాళ్ళు, పొద్దున్నే లేసేవాళ్ళు. ఇవాళ అలా గాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు లేసే ఉంటున్నారు. ఎక్కువ మొబైల్ తోటి స్పెండ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువవుతుంది. దాంతో పాటు థ్రోట్ డ్రైనెస్ అనేది ఒకటుంటది. దాంతో పాటు కొద్దిగా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఉండటం వలన కూడా థ్రోట్ డ్రై అయిపోయి డీహైడ్రేషన్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎప్పుడైనా మన గొంతులో డీహైడ్రేషన్ సరిగ్గా సెల్స్ హెల్తీగా లేవు, హైడ్రేట్ కాకపోతే సెల్ డ్యామేజ్ వచ్చేసి ఆ థ్రోట్ అనేది ఎపిథీలియల్ సెల్ డ్యామేజ్ వలన మనకు మాట మారుతా ఉంటదనమాట. దాంతో పాటు ఇప్పుడు ఎడినాయిడ్, టాన్సిల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైనాయి. ఈ పొల్యూషన్ నుంచి గానీ, అలానే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ, వీటి నుంచి కూడా మనకి వాయిస్ చేంజ్. ఎందుకంటే పర్సిస్టెంట్‌గా ఈ ఎడినాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న పిల్లల్లో మ్యూకస్ సెక్రీషన్స్ అనేవి గొంతులోకి పోతా ఉంటాయి. ఆ గొంతులో పోయినప్పుడు అవి మన వోకల్ కార్డ్స్‌ని గానీ, లారింజ్‌ని గానీ, ఫారింగ్స్‌ని గానీ ఇరిటేట్ చేసి అక్కడ ఎడిమా వచ్చేసేటట్టు చేసి వాళ్ళకి వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు చేస్తుందనమాట. సో, పిల్లల్లో ఈ మధ్యలో వాయిస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. దాంతో పాటు ఇంకో డిఫరెంట్ యాస్పెక్ట్ చూస్తే ఆటిజం కూడా కొంచెం పెరిగిందనమాట పిల్లల్లో. ఈ ఆటిజం ఏందంటే బేసిక్‌గా పిల్లలు ఎక్కువ కమ్యూనికేషన్ ఇవ్వలేకపోయినా, ఎక్కువ మందితో వాళ్ళకి కొంచెం అబ్నార్మల్‌గా ఉంటది. దాని వాయిస్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇంక మధ్య వయసోళ్ళకొచ్చి చూసినట్లయితే ఎస్పెషల్లీ టీనేజర్స్‌కి ఈ మధ్యలో ఈ ప్యూబరోఫోనియా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువవుతున్నాయన్నమాట. ప్యూబరోఫోనియా అంటే ఏందంటే యూజువల్‌గా అమ్మాయిల్లో 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ చైల్డ్ వాయిస్ నుంచి అమ్మాయిల వాయిస్ వస్తది. అలానే అబ్బాయిల్లో అరౌండ్ 16-18 ఇయర్స్ అప్పుడు అబ్బాయిల వాయిస్ వస్తదనమాట. అలా గాకుండా అబ్బాయిల్లో ఆ 18 సంవత్సరాల తర్వాత కూడా అమ్మాయిల వాయిస్, ఫెమినైన్ వాయిస్ ఉంటది. అలానే కొంతమంది అమ్మాయిల్లో 16 సంవత్సరాల తర్వాత కూడా మస్క్యులైన్ వాయిస్ ఉంటది. అబ్బాయిల వాయిస్ ఉంటది. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్కమ్‌స్టాన్స్ నుంచి వస్తదండి. సపోజ్ అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలతో ఉన్నారనుకోండి. అబ్బాయిలు మాట్లాడినట్టే మాట్లాడటానికి ట్రై చేస్తారు. మిమిక్ చేస్తుంటారు. అదే ఫ్రీక్వెన్సీ నార్మల్ అనుకుంటారు. అలానే అబ్బాయిలు కూడా ఎక్కువ అమ్మాయిలతోటి ఉన్నా, లేదా ఇంట్లో ఎక్కువ పిన్ని, అత్త అలాంటోళ్ళతో ఉన్నా కూడా ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్న ఆ వాయిస్‌నే మిమిక్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళలో ఆ వాయిస్ ఉండే అవకాశం ఉంటది. కానీ రేర్ సిట్యుయేషన్‌లో మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మేల్స్‌లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువున్నా, అలానే ఫిమేల్స్‌లో కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రొజెస్టెరాన్ ఎక్కువున్నా కూడా మనకి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట.
సో ఎవరైనా కూడా ఈ ఫ్యూబ్రోఫోనియా ప్రాబ్లమ్స్, సెక్షువల్ వాయిస్ ప్రాబ్లమ్స్ అంటే మనకి మేల్‌కి రావాల్సిన వాయిస్ మేల్‌కి, ఫీమేల్‌కి ఫీమేల్‌కి రాను. రావాల్సిన వాయిస్ ఫీమేల్‌కి రానట్లయితే 17, 16 సంవత్సరాలప్పుడే మనం డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే యూజువల్‌గా వీళ్ళకి స్పీచ్ థెరపీ తోటి వాళ్ళ వాయిస్ అనేది వాళ్ళకి నార్మల్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం పిచ్‌ని మాడ్యులేట్ చేయడం చాలా ఈజీ అన్నమాట. మనం వోకల్ కార్డ్ ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఒకటి, 2, 3 సెషన్‌లో వాళ్ళకి వాయిస్ అనేది మళ్ళీ నార్మల్‌గా ఎళ్తుంటది. రేర్ సిట్యుయేషన్‌లో వాళ్ళకేందంటే మళ్ళీ వాయిస్ కన్వర్షన్ రాదు. అలానే కొంతమంది లేట్‌గా వస్తారు. 16, 17 సంవత్సరాలు కాకుండా 20, 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అలాంటోళ్ళు కొంచెం స్పీచ్ థెరపీతో ఆ వాయిస్ నార్మల్ అయ్యే అవకాశం తక్కువుంటది. అలాంటోళ్ళలో గూడా మనం చిన్న చిన్న సర్జరీస్ థైరోప్లాస్టీ అంటాం. టైప్ 3 థైరోప్లాస్టీ, టైప్ 4 థైరోప్లాస్టీ అని. ఈ టైప్ 3లో ఏం చేస్తామంటే ఫిమేల్ వాయిస్ ఉన్న అబ్బాయిలకి వాయిస్‌ని మళ్ళీ మేల్‌కొచ్చేటట్టు చేస్తాం. టైప్ 4లో ఏందంటే మేల్ వాయిస్ ఉన్న అమ్మాయిలకి మళ్ళీ ఫీమేల్. ఫిమేల్ వాయిస్ వచ్చేటట్టు చేస్తానన్నమాట. సో, ఈ థైరోప్లాస్టీ సర్జరీస్ వల్ల మనం వాయిస్‌ని నార్మల్‌గా తీసుకురావచ్చు. అలానే కొంతమందిలో బొంగురు గొంతొస్తుంటది. ఈ బొంగురు గొంతుకు మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే వోకల్ కార్డ్ లీజన్ అన్నమాట. మనం వీడియో లారింగోస్కోపీ చేసుకున్నట్లయితే యూజువల్‌గా మనకి ఆ వాయిస్ ప్రాబ్లమ్ తెలుస్తుంటది. ఆ బొంగురు గొంతుకి సాధారణంగా సల్కస్ వోకాలిసు టీచర్స్‌లో గాని, ఓల్డ్ ఏజ్‌లో గాని, అలానే వోకల్ కార్డ్ నాడ్యూల్స్, వోకల్ కార్డ్ పాలిప్స్ యూజువల్‌గా ఇవి కామన్ రీజన్స్ అన్నమాట. ఈ యూజువల్‌గా ప్రొఫెషనల్స్‌లో ఉంటుంటాయి. సింగర్స్ గావచ్చు, ఎక్కువ పబ్లిక్ స్పీకర్స్ గావచ్చు, టీచర్స్ గావచ్చు, లేదా గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు గూడా ఈ సల్కస్ వోకాలిస్ ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ వోకల్ కార్డ్ నాడ్యూల్ గాని, పాలిప్ గాని ఉన్నట్లయితే దాన్ని సింపుల్‌గా మైక్రోస్కోపీ విధానం ద్వారా లేజర్‌తో గాని, కోల్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో గాని మనం సర్జరీ చేసి వాటిని తీసేసి మంచిగా వాళ్ళ వాయిస్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. అలానే సల్కస్ వోకాలిస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు గూడా మన వాయిస్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఆ సల్కస్ వోకాలిస్‌ని మనం రీసర్ఫేస్ చేయటం గాని, స్పీచ్ థెరపీతో గాని, ఆగ్మెంటేషన్ ద్వారా గాని వాళ్ళ వాయిస్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. కొంతమందిలో ఈ వోకల్ కార్డ్ పారాలిసిస్ అంటాం. ఒక వోకల్ కార్డ్ మన స్వరపేటికలో ఉన్న రెండిట్లో ఒకటి పని చేయనప్పుడు మనకు వాయిస్ ప్రాబ్లమ్ వస్తా ఉంటది. ఎస్పెషల్లీ వాళ్ళు కొంచెం ఎక్కువ సేపు మాట్లాడితే వాళ్ళకి బొంగురు ఉంటదన్నమాట. అలాంటోళ్ళలో గూడా మనం థైరోప్లాస్టీ విధానం ద్వారా, స్పీచ్ థెరపీ విధానం ద్వారా మనం వాయిస్‌ని నార్మల్ చేయొచ్చు. కొంతమందిలో చోకింగ్ సెన్సేషన్ ఉంటది. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్‌లో. దీన్ని స్పాస్మోటిక్ డిస్ఫోనియా అంటాం. కొంతమందేందంటే ఎక్కువగా మాట్లాడుతా ఉన్నా, స్ట్రెస్‌తో మాట్లాడుతా ఉన్నా గూడా వాళ్ళకి మాట ఆగిపోతా ఉంటది. ఆలోచిస్తా ఉంటారు. పట్టేసినట్టు ఉంటదనమాట. కొంతమందికి మిడ్‌నైట్‌లో వస్తది. మిడ్‌నైట్‌లో వచ్చి యూజువల్లీ స్పాస్మోటిక్ డిస్ఫోనియా గాని, చోకింగ్ సెన్సేషన్ గాని, ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు, స్ట్రెస్ ఉన్నోళ్ళలో వస్తదనమాట. ఈ స్పాస్మోటిక్ డిస్ఫోనియా ఉన్నోళ్ళు గూడా యూజువల్‌గా మనం స్పీచ్ థెరపీ ఇచ్చుకుంటా అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయి. గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ గాని, ఆస్తమా గాని ఇలాంటివి గనక మనం నయం చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ వాయిస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. చోకింగ్ సెన్సేషన్ గూడా తగ్గిద్దనమాట. ఓకే డాక్టర్. కొంతమంది బొంగురు వాయిస్ వచ్చినప్పుడు వెంటనే వాటర్ తీసుకుంటారు. లూక్ వార్మ్ వాటర్ అనుకోని కొంచెం వార్మ్ వాటరే ఎక్కువ తీసుకుంటారు. తీసుకుంటే నా వాయిస్ కొంచెం క్లియర్ అయిపోతుంది కదా అని ఎక్కువ దాని మీదే ఎఫెక్ట్ చేయడం. అండ్ కొన్ని స్పైసెస్ కూడా తీసుకుంటారు. లైక్ లవంగం అండ్ దాల్చిన చెక్క ఉంటాయి గదా! అలాంటివి కూడా తీసుకొని ఓకే. నాది క్యూర్ అయిపోయింది. నెక్స్ట్ మనం సర్జన్ ఏమన్నా లేకపోతే డాక్టర్‌ని కన్సల్ట్ చేయక్కర్లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మంచి ప్రికాషన్సే అంటారా? కానీ ఎక్కువ సార్లు అవుతుంటే మంచిది గాదండి. డాక్టర్ చూయించటం మంచిది. హ్మ్. బేసిక్‌గా మనకేమవుతుందంటే గొంతు ఎండిపోయినప్పుడు కంటిన్యూయస్‌గా మాట్లాడుతుంటే గొంతు బొంగురైపోయిద్ది. హ్మ్. అందుకని ఎప్పుడూ గూడా మనం స్పీచెస్ ఇచ్చేటప్పుడు అక్కడ ఎప్పుడు వాటర్ బాటిల్స్ పెడతారు. బేసిక్‌గా ఏందంటే మాట్లాడేటప్పుడు కొంచెం గొంతు డిస్కంఫర్ట్ అయినా వాటర్ తాగితే ఆ సెల్స్ అన్నీ హైడ్రేట్ అయ్యి గొంతు తడిగా ఉండి మనకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిద్దనమాట. హ్మ్. సో, వేడి నీళ్ళు తాగటం ఏందంటే బేసిక్‌గా కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తాగితే ఆ మ్యూకస్ సెక్రీషన్స్ క్లియర్ అవుతాయి. మెయిన్‌గా ఏందంటే ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాట్లాడేటప్పుడే ఎవ్రీ 5 మినిట్స్‌కో, 10 మినిట్స్‌కో సిప్ ఆఫ్ వాటర్ మనకు తెలిసిపోయిద్ది. గొంతు కొద్దిగా కిచ్ అంటము, లోపల డిస్కంఫర్ట్. ఆ టైంలో కొంచెం కొద్దిగా వాటర్ తీసుకుంటే మన వాయిస్ నార్మల్‌గా ఉంటుందన్నమాట. అలానే కొంతమందికి ఈ మ్యూకస్ సెక్రీషన్స్ ఎక్కువ ఫార్మ్ అవుతాయి. ఎస్పెషల్లీ సైనసైటిస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు. హ్మ్. ఇట్ట గనక కొంచెం గొంతులో కళ్ళవుతా, వేడి నీళ్ళు తాగితే క్లియర్ అవుతా ఉంటే వాళ్ళు ఒకసారి డాక్టర్స్ సంప్రదించి సైనసైటిస్ ప్రాబ్లమ్‌ను రూల్ ఔట్ జేసుకోవాలన్నమాట. హుహు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సైనస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళలో అవుతుంటది. సో, బేసిక్‌గా ఏందంటే ఈ ఈ ఈటి నుంచి ఈ వేడి నీళ్ళు తాగటం అనుకోండి, మీరిందాకన్నట్టు దాల్చిన చెక్క,
ఇలాంటివి సిరప్. ఏవైనా కూడా గొంతులో ఉన్న మ్యూకస్ సెక్రిషన్స్ క్లియర్ చేయడానికి. ఆ మ్యూకస్ సెక్రిషన్స్ ఫామ్ కాకుండా ఉండాలంటే కొంచెం కొంచెం మనం నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతా ఉన్నట్లయితే గొంతులో థిక్ మ్యూకస్ ఫామ్ కాకుండా ఉంటుంది. దానివల్ల మనకి ఈజీగా ఉంటదనమాట మాట్లాడేటప్పుడు కూడా డిస్కంఫర్ట్ లేకుండా. సో మాట్లాడేటప్పుడు కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటే ఎవ్రీ 5 మినిట్స్‌కు ఆ టైంలో సిప్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే యూజువల్‌గా ఈ వాయిస్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఓకే డాక్టర్. ఇంట్లో ఏమైనా చిన్నగా ప్రికాషన్స్ తీసుకుంటారు కదా! లైక్ త్రోట్ బొంగురు పోకుండా అలాంటివి ఏమన్నా చెప్తారా? చిన్న టిప్స్ లాంటివి? యూజువల్‌గా ఏందంటే మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా స్లోగా నిదానంగా మాట్లాడటం మంచిదండి. అండ్ మాట్లాడేటప్పుడు కూడా 5, 10 మినిట్స్‌కి ఒకసారి సిప్ ఆఫ్ వాటర్ తీసుకోవటం మంచిది. స్పైసీ, ఆయిలీ ఫుడ్ తక్కువ తీసుకోవటం మంచిది. ఎందుకంటే స్పైస్ గాని, ఆయిల్ గాని మన గొంతులో ఉన్న మ్యూకోజాని ఇన్‌ఫ్లేమ్ చేసి ఎడిమా వచ్చేటట్టు చేస్తది. చల్లటి పదార్థాలనుకో, స్పైస్ అనుకో, ఆయిల్ అనుకో. ఇంకోటేందంటే వీటి నుంచి ఈ స్పైస్, ఆయిల్ నుంచి గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చి అవి కూడా మన వాయిస్ చేంజ్ కావడానికి కారణాలవుతాయి అన్నమాట. సో ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ వీలైనంత తక్కువ తీసుకోవాలి. తినేటప్పుడు కూడా పొట్ట నిండుగా తినొద్దు. కొద్దిగా ఖాళీ ఉండేటట్టు తింటే మనకు ఆ రిఫ్లెక్స్ కూడా ఉండదు. మాట్లాడేటప్పుడు కూడా స్లోగా నిదానంగా మాట్లాడాలి. అలానే కొంచెం నీళ్లు కూడా ఎక్కువ సార్లు తాగుతా ఉండాలి. అలానే మనం చల్లటి వాతావరణంలో ఉన్న, పొల్యూటెడ్ అట్మాస్ఫియర్‌లో ఉన్న పొద్దున ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాల్లో వేడి నీళ్ళ ఆవిరి పట్టుకోవటం మంచిది. దానివల్ల గొంతులోను, ఫారింక్స్‌లోను ఉన్న ఆ సెక్రిషన్స్ అనేవి లూజ్ అయిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ చలికాలం, వర్షాకాలం చల్లటి పదార్థాలు కొంచెం అవాయిడ్ చేసుకుంటా, రోజుకు 1, 2 సార్లు కొద్దిగా సూప్ లాంటివి గానీ, కొంచెం గోరువెచ్చటివి గానీ తీసుకుంటా ఉన్నట్లయితే మనకి ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ గానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గానీ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్. థాంక్ యూ సో మచ్.